లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. తన కుమారుడు భారత్ తో కలిసి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ ఎంపీ రాములు మచ్చలేని మనిషి అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయమని, అదొక మునిగిపోయిన పడవని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పోకడలను భరించలేకే ఆ పార్టీని ప్రజలు ఓడించారని అన్నారు. రాములు సేవలు బీజేపీకి ఎంతో అవసరమని చెప్పారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలే బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. తన కుమారుడు భారత్ తో కలిసి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ లో అందిస్తారు. స్వప్న చెప్పండి. బీజేపీ ఎప్పటి నుంచో అంటూ బీఆర్ఎస్ నుంచి నేతలు మా వైపు చూస్తున్నారు, మాతో టచ్ లో ఉన్నారు, త్వరలోనే 1 by 1 జాయిన్ అవుతారు అని చెప్పడం. సో ఈ రోజు రాములు జాయిన్ అవ్వడం అనేది బీఆర్ఎస్ కి కొంత షాకింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి నాగర్ కర్నూలు సీట్లో అంత చెప్పుకోదగ్గటువంటి వ్యక్తులు అయితే ప్రస్తుతం ఎవరు లేరు. కాబట్టి నాగర్ కర్నూలు కి సంబంధించి అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి తన కొడుకైనటువంటి భరత్ రాజకీయ భవిష్యత్తు బాగుంటది ఇందులో చేరితే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీకి గెలిచేటువంటి అవకాశం బాగుంది. అండ్ రాములు కూడా నియోజకవర్గం మీద పట్టుంది కాబట్టి తనకు ఇస్తారు అనేటువంటి హామీ ఆల్రెడీ బీజేపీ నేతలు ఇవ్వడంతో ప్రస్తుతం అయితే బీజేపీ కండువా కప్పుకున్నారు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ విషయం వస్తే బీజేపీకి సంబంధించి ఇంకా చాలా మంది వస్తున్నారు, చాలా మంది మా కోసం ఎదురు చూస్తున్నారు, మాతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి పదే చెప్తున్నారు. ఇంకా టచ్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరో రావాలి. ఎస్పెషల్లీ కాంగ్రెస్ కన్నా కూడా బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి నేతలే ఎక్కువ మంది మాతో టచ్ లో ఉన్నారు అనేది బీజేపీ పదే చెప్తున్నటువంటి మాట. సో దీనికి సంబంధించి ఇంకా ఎవరు వస్తారు ఏంటి, అండ్ రాములకు సంబంధించి ఆ నియోజకవర్గం ఇప్పుడు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన కుమారుడు భరత్ జెడ్పీటీసీ అయ్యాడు. సో ఈ నియోజకవర్గంలో రాములకి మంచి పేరు ఉంది, మంచి పట్టుంది. కాబట్టి రాముల్ లాంటి నాయకుడు వస్తే అది బీజేపీకి అడ్వాంటేజ్ అని బీజేపీ అనుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని నమ్ముకొని ఉంటే దానికి రాజకీయ భవిష్యత్తు లేదు అనుకున్నటువంటి రాములు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చూడాలి, ఇంకా చాలా మంది ఈ జంపింగ్ జపాన్ ఈ టైంలో చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు. అండ్ బీజేపీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఎస్పెషల్ గా బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళ కోసము రిజర్వ్ చేసి పెట్టినట్టుగా ఉంది పరిస్థితి. చూడాలి ఇంకెవరెవరు వస్తారు, ఏమేం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇది బీఆర్ఎస్ కి షాకే అనుకోవచ్చు. బీజేపీకి సంబంధించి ఇంకా కొత్త లీడర్లు వస్తారు అన్న మాట కూతమిచ్చేలాగా మాత్రం ఈ చర్య ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న. లోక్సభ ఎన్నికల వేళ ఎంపీ రాములు, భరత్ ప్రసాద్ బీజేపీలో చేరారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వీరిద్దరికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారుతుందని, రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరుతుందని లక్ష్మణ్ తెలిపారు. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదని, తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ అంటూ ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలనతో బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇక హిమాచల్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తూనే ఉన్నామని, మార్పులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లు సైతం ఈసారి బీజేపీని కోరుకుంటున్నారని తెలిపారు. వెళ్ళడం జరిగింది కాబట్టి ఇవాళ వారే కాదు అనేక మంది వాళ్ళ పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారు. ఇవాళ వాటితో పాటు లోక్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి వారు కూడా ఇవాళ వనపర్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరుతున్నారు. జక్కా రఘునందన్ రెడ్డి వారు కూడా డైరెక్టర్ డీసీసీబీ నాగర్ కర్నూలు. వారు అనేక బాధ్యతలు పార్టీలో, అదే రకంగా మరి బ్యాంకు సొసైటీలో కూడా వారు పనిచేసి ఇవాళ మనతో పార్టీలో వారు చేస్తున్నారు. పురుషోత్తం రెడ్డి
సర్పంచుల సంఘం అధ్యక్షునిగా మరి వారు కొనసాగారు. వారు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ సర్పంచులకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ వారు చేరడం అంటే ఇవాళ నాగర్ కర్నూలే కాదు, మహబూబ్ నగరే కాదు, మొత్తం 17 సీట్లలో కూడా ఇవాళ బీజేపీ ఏకపక్షంగా మోదీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశలో ఇవాళ ముందుకు